షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. పొలిటికల్ బ్రోకర్ కౌశిక్ రెడ్డికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు గాంధీ. కౌశిక్ సవాల్ స్వీకరించిన అరికెపూడి కూకట్పల్లిలోని తన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. అనుచరులు కార్యకర్తలతో క్యాన్వాయ్లో వెళ్తున్నారు గాంధీ. అంతకుముందు కౌశిక్ రెడ్డి కోసం తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నారు అరికెపూడి. 12 గంటలకు నీ ఇంటికి వస్తానన్న కౌశిక్ మిగిలిన సినిమా చూపిస్తానన్నారు గాంధీ. కౌశిక్ లాంటి నేతల తీరుతోనే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందన్నారు. నువ్వా నేనా చూసుకుందామంటూ మరోసారి సవాల్ చేశారు అరికెపూడి. కౌశిక్ రెడ్డిలు తన అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఉందని, గతంలో అతడికి కష్టాలు వస్తే తానే స్వయంగా ఆదుకున్నానని చెప్పారు అరికెపూడి గాంధీ. తనను ఎవరు అడ్డుకున్నా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు. తనకు పదవి రావడం కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు గాంధీ. వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. విజ్ఞత లేని మనుషులకు విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా తీసుకున్నా. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారి పక్కన చేరి కేసీఆర్ గారిని ఒక మంచి మనిషిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇడు కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. వాడికి కష్టాలు వచ్చినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు. నా పార్టీ ప్రజలు, నా మిత్రులు, శ్రేయభిలాషులే అతన్ని కాపాడారు. 100 మంది నేను పంపా. మీకు అపాయింట్మెంట్లు లేవంట కదా, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి, మార్కెట్లో క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమకారుడిగా, ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి బ్రోకర్స్ కోవట్లు పెట్టుకున్నంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు అనుభవించాల్సి వస్తుంది. ఒక దుర్మార్గుడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడితో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నాను. ఒక మంచివాడు, ఒక పెద్ద మనిషి, ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, వయసును గౌరవించి ఒక ఉపాధ్యాయుడు, ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించాలి. ఒక దుర్మార్గుడు, ఒక బ్రోకర్, ఒక కోవట్ జెండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో రేపు విడుదలయ్యే సినిమాని మీరు ఇప్పుడే అడ్వాన్స్ ఎలా చూపించారు మీకు చూపిస్తాను. రైట్, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? అరికెపూడి గాంధీ చెప్పిన టైం ప్రకారమే ఆయన తన నివాసం దగ్గర నుంచి పాడి కౌశిక్ రెడ్డి చెప్పినట్టు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తారా, జెండాను తన ఇంటిపై ఎగరవేస్తారా అనేటువంటి చర్చ పొలిటికల్ సర్క్యూట్ లో నడిచింది. సో ఇప్పుడు ఏకంగా 11 o'clock కి పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ నివాసానికి వస్తామని చెప్పారు. అయినప్పటికీ రాలేదు కాబట్టి రాని ఎడల నేను వెళ్తానని చెప్పాను. ఖచ్చితంగా నేను వెళ్తాను, పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్తాను, అది కూడా నా కాన్స్టిట్యున్సీలోకే వస్తుంది, అలా నా ప్రజలు ఉన్నారనేటువంటి కామెంట్ ని చేస్తూ ఆయన వెళ్లారు. ఇంటికి బయలుదేరే కంటే ముందే తన మెయిన్ గేట్ వద్దే కుర్చీ వేసుకుని ఆయన మాట్లాడుతూ మీడియాతో కూడా మాట్లాడారు. సో వస్తానన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు రాలేనటువంటి కామెంట్ కూడా ఆయన చేస్తున్నారు. నేరుగా నేనే వెళ్లి తేల్చుకుంటా, గాంధీ అనేటువంటి పేరును నేను కొద్ది రోజులు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా నేను పాడి కౌశిక్ రెడ్డి నేనా అనేటువంటి అంశాన్ని నేనే తేల్చుకుంటా అనేటువంటి విషయాన్ని అయితే అరికెపూడి గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇక
తన నివాసం నుంచి బయలుదేరకుండా పోలీసులంతా కూడా 5 గంటల ప్రాంతం నుంచే తన ఇంటినంతా కూడా గేరవ చేశారని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరి ఆయన మీడియాతో మాట్లాడారు. సో ఆయన అరకెపూడి గాంధీని బ్రోకర్ గా ఆయన అభినందిస్తున్నారు. ఎందుకంటే పార్టీ మారినటువంటి వ్యక్తి అరకెపూడి గాంధీ కాబట్టి ఆయనే బ్రోకర్, నన్ను బ్రోకర్ అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని అయితే పాడి చెప్తున్నారు. మరోవైపు నిన్నటి పన్ను పెన్షన్లన్నీ కూడా టీఆర్ఎస్ నుండి మాట్లాడి స్టేట్ అధిష్టానాలతో మాట్లాడి చెప్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తూ క్లారిటీ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకి మేడ్చల్ టీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నుంచి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఆధ్వర్యంలో చాలా మంది కార్యకర్తలతో కేటీఆర్ పై అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీపై అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా తరలి రావాలి. అక్కడికి నేరుగా అరకెపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. అటు నుంచి కండువా కప్పి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఫర్దర్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి అంశాన్ని అయితే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పుడు ఆల్రెడీ అంతవరకు టైమే అరకెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డికి ఇవ్వలేదనే చెప్పాలి. ప్రస్తుత చర్యలు బట్టి చూస్తే నేరుగా ఆయన నివాసానికే వెళ్తున్నారు. సగ దూరం వరకు అరకెపూడి గాంధీ చేరుకున్నారు. కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1 నుంచి లోదా ట్రావెల్స్ రోడ్డు మీదుగా మరికాసపట్లో బొటానికల్ గార్డెన్ కొండాపూర్ లో ఉన్న గెటెడ్ కమ్యూనిటీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి అరకెపూడి గాంధీ వెళ్తున్నారు. మరి పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఇంతకు ముందు అరకెపూడి గాంధీ నివాసం దగ్గర కూడా చాలా వరకు పోలీసులు మోహరించినటువంటి పరిస్థితులు చూసినాం. పోలీసులకు కూడా అరకెపూడి గాంధీ చాలా సిన్సియర్ గా ఒక అప్పీల్ చేశారు. ఇది కేసీఆర్ కో లేదంటే బీఆర్ఎస్ కో సంబంధించినటువంటి వివాదం కాదు, నాకు పాడి కౌశిక్ రెడ్డికి వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి దూషణల పర్వం ఇది, ఖచ్చితంగా నేనే ఒంటరిగా చూసుకుంటామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా స్పష్టంగా అరకెపూడి గాంధీ చెప్పినటువంటి వర్షన్. అక్కడ నుంచి పోలీసులు కూడా వెనుదిరిగారు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత అరకెపూడి గాంధీ కాన్వాయ్లు తన ఫాలోవర్స్, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలందరినీ కూడా మహిళా కార్యకర్తలపై కూడా దూషణ చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి ఇదిగా వస్తుంది. గతంలో కూడా గవర్నర్ మహిళ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. ఆ తర్వాత ఇప్పుడు చాలా మంది మహిళా మనులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా వెంట తీసుకువెళ్తున్నటువంటి మాటను కూడా అరకెపూడి గాంధీ చెప్పారు. ఇంకా మరోవైపు ఘాటుగానే కౌశిక్ రెడ్డి కూడా స్పందించారని చెప్పాలి. తాను కొట్టుకుందాం, తన్నుకుందాం, గుద్దుకుందాం అనేటువంటి అంశాన్ని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ శాసన సభ్యుడిని అనేటువంటి కామెంట్ ని అరకెపూడి గాంధీ చేశారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికి మాత్రమే సవాల్ విసిరాలనేటువంటి విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. ఆయనకి 60 సంవత్సరాల ముసలివాడు, నేను 40 సంవత్సరాల యువకుడిని. ఆయన్నే ఆ రకంగా మాట్లాడితే నేను కూడా తగ్గేదే లేదు, నేను కూడా అదే రకంగా మాట్లాడతాను అనేటువంటి విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. ఒకవేళ నిజంగానే కనుక్కున్నాం, గుద్దుకున్నామంటే నేను ఒక్కడే వస్తాను, తాను కూడా ఒక్కడే రావాలనేటువంటి మరొక సవాల్ని అరకెపూడి గాంధీని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి సిచ్యువేషన్ పొలిటికల్ సర్కిట్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నటువంటి చర్చ. మరికాసపట్లోని పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి అరకెపూడి గాంధీ నిజంగానే ఇంటి లోపలికి వెళ్తారా? అది గేటెడ్ కమ్యూనిటీ, పర్మిషన్ లేదని చెప్పి ఆ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన సిబ్బంది ఆపుతారా? ఒక శాసనసభ్యుడిగా అదే హోదాలో వెళ్తున్నాను, కలుస్తాను, తాడో పేడో తేల్చుకుంటాను, నువ్వా నేనా అనే రీతిలో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చి మరి అరకెపూడి గాంధీ తన నివాసం దగ్గర నుంచి కుకట్పల్లి వివేకానంద కాలనీ దగ్గర నుంచి ఆయన బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి విఘాతం కలగకుండా పూర్తి మెజర్స్ తీసుకున్నామనేటువంటి విషయాన్ని ఆఫ్రికర్ గా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి? అలో చేస్తారా? లేదా పాడి కౌశిక్ రెడ్డి బయటికి వస్తారా? ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అంతా కూడా ఒకరొకరుగా వస్తున్నారు. ఉదయం నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. 9 గంటల నుంచి షురు అయిపోయింది. ఇప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి 11 గంటలకు వస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి ఇటు అరకెపూడి ఫాలోవర్స్ ఒకరొకరుగా వస్తున్నారు, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి శ్రేణులు ఒకరొకరుగా వస్తున్నారు. సో చాలా మంది వస్తున్నారు కాబట్టి రెండు శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశంగా, అదేవిధంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించి మహిళా నేతలు, కార్యకర్తలు అంతా కూడా ఘాటుగానే
స్పందించారు. ఫినాన్స్ కార్పొరేషన్ శోభ ఆమె ఘాటుగానే స్పందించారు. గాంధీ భవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాడి కౌశిక్ రెడ్డి గాజులు చీరలు చూపించి తమను వక్రీకరించి మాట్లాడారు. తమను దూషించారు, ఇండైరెక్ట్ గానే దూషించారు. చేతకాని వాళ్ళంలాగా కౌశిక్ రెడ్డి ఆ రకంగా కామెంట్ చేయడం సబబు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే చెప్పు చూపిస్తూ ఆమె ఘాటుగానే స్పందించినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి గతంలోనే గవర్నర్ తమిళిసై మీద చేసినటువంటి ఆరోపణల పైన ఆయన నేషనల్ ఉమెన్ కమిషన్ ని కూడా అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి తాజా సినారియోలో మహిళా కమిషన్ మళ్ళీ ఏమైనా సుమోటోగా ఈ కేసును తీసుకుంటున్నా అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్క్యూట్ లో నడుస్తున్నటువంటి తరుణంలోనే మరి ఏం జరగబోతుంది? అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఏమో రేపటి వరకు టైం ఇస్తారు, కానీ అరకపూడి గాంధీ మాత్రం నేను చెప్పా ఎవరు అడ్డొచ్చినా నేను ఆగను, ఎవరు అడ్డుపడ్డా నేను వెళ్ళి తీరుతాను, ఇంటి వరకు నేను ఖచ్చితంగా రీచ్ అవుతాను అనేటువంటి మాటను చెప్తూనే ఆయన మాటలను కట్టుబడి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి అరకపూడి గాంధీ మరికొన్ని నిమిషాల్లోనే ఆయన నివాసానికి చేరుకుంటున్నట్టుగా కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. చాలా మంది దాదాపు ఒక 15 కార్లలో ఒక కాన్వాయ్ లాగా ఆయన వెళ్తున్నారు. చాలా మంది ఫాలోవర్స్ కూడా, కార్యకర్తలు కూడా ఆయన వెంటనే ఉన్నారు. నేను సీనియర్ శాసన సభ్యుడిగా ఉన్నా, ఈ రకంగా జూనియర్ గా ఉన్నటువంటి నిన్న మొన్న పార్టీలోకి వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి రాజకీయాల భవిష్యత్తు కూడా ఆయనది అంతే ఉంది. సీనియారిటీ చూసైనా ఆయన వ్యాఖ్యలు ఉండాలి, అది లేదు కాబట్టి దీనిపైన తాడో పేడో తేల్చుకుంటాను. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వైఖరి పైన కేసీఆర్ తో టీఆర్ఎస్ అధిష్టానంలో ఉన్నటువంటి చాలా మందికి నేను వివరిస్తాననేటువంటి అంశాన్ని చెప్తూనే ప్రతిపక్షంలోకి రావడానికి, ప్రతిపక్షంలోకి కూర్చుకోవడానికి ఇలాంటి ఎదవలే కారణం అనేటువంటి కామెంట్ ని కూడా పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మీడియా ముఖంగా ఆన్ రికార్డ్ గా అరకపూడి గాంధీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మరి వీటికి ప్రతిగా అరకపూడి గాంధీ మాట్లాడినటువంటి మాటలకు రిప్లైగా పాడి కౌశిక్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? వెళ్ళిన తర్వాత మాట్లాడతారా, లోపలికి అలో చేస్తారా, లేదంటే వర్చువల్ గా మాట్లాడతారా, లేదంటే మీడియాని మధ్యవర్తిగా చేసి మాట్లాడతారా, అసలు ఏం ఉండబోతోంది, ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మధ్యవర్తిగా చేసి పంపిన తర్వాతనే ఆహ్వానిస్తానని చెప్పిన ఈ నేపథ్యంలో పరిస్థితుల నేపథ్యంలో 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అరకపూడి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. పొలిటికల్ బ్రోకర్ కౌశిక్ రెడ్డికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు గాంధీ. కౌశిక్ సవాల్ స్వీకరించిన అరకపూడి కూకట్పల్లిలోని తన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. అనుచరులు, కార్యకర్తలతో కాన్వాయ్లో వెళ్తున్నారు గాంధీ. అంతకుముందు కౌశిక్ రెడ్డి కోసం తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నారు అరకపూడి. 12 గంటలకు నీ ఇంటికి వస్తున్న కౌశిక్, మిగిలిన సినిమా చూపిస్తానన్నారు గాంధీ. కౌశిక్ లాంటి నేతల తీరుతోనే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందన్నారు. నువ్వా నేనా చూసుకుందామంటూ మరోసారి సవాల్ చేశారు అరకపూడి. నివాసానికి అతి చేరువలో ఉన్నారు. మరి అప్పటికే చేరుకున్నటువంటి పోలీసులంతా కూడా అక్కడ కూడా మోహరించారు. పాడి కౌశిక్ రెడ్డిని బయటికి రాకుండా గేరవ్ చేశారనేటువంటి ఆరోపణలు, అభియోగాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. లేదు, పోలీసులు ఎవరు కూడా అక్కడ లేరు అనేటువంటి అంశాన్ని అరకపూడి గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రావాలంటే రావచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. వస్తే చూసుకుంటాను, సినిమా ఇంకా బాకీ ఉంది, రేపటి సినిమాని ఇంకా ఇప్పుడే చూపిమంటే ఎట్లా అనేటువంటి ఒక హాస్యాస్పద కామెంట్స్ కూడా ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్నానటువంటి అంశాన్ని చెప్పకనే అరకపూడి గాంధీ చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి నాకు జరుగుతున్నటువంటి మాటల యుద్ధం. గాంధీ, నా పేరు అరకపూడి గాంధీ, గాంధీ అనేది కొద్ది రోజులు నేను పక్కకు పెడతా, ఆ తర్వాత నేనా పాడి కౌశిక్ రెడ్డి చూసుకుందాం అనేటువంటి కామెంట్ ని కూడా
చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో చాలా వరకు పొలిటికల్ సర్క్యూట్ లో చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే నిన్న మీడియా సమావేశం బీఆర్ఎస్ భవన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసి ఎప్పుడైతే చీరలు గాజులు 10 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి అందులో పైపెచ్చు అరకెపుడి గాంధీని మాట్లాడినటువంటి తీరును, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పొలిటికల్ సర్క్యూట్ లో చర్చ జరుగుతుంది. దానినే అరకెపుడికి సంబంధించినటువంటి ఫాలోవర్స్, కార్యకర్తలు, అభిమానులంతా కూడా తప్పుపడుతున్నారు. నిన్న ఉదయం నుంచే అంటే ఎప్పుడైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పటి నుంచే అరకెపుడి గాంధీ దగ్గరికి వెళ్ళడం, ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. మరి కాసేపట్లోనే అరకెపుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి బొటానికల్ గార్డెన్, కొండాపూర్ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైతే ఉందో కొల్లా లగ్జేరియాస్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు, ఏం క్వశ్చన్ చేయబోతున్నారు, పాడి కౌశిక్ రెడ్డి ఈ రకంగా మాట్లాడడానికి గల కారణాలను ఏమైనా అడుగుతారా, లేదంటే ఇప్పటికే గాంధీ చాలా క్లియర్ గా చెప్పారు, చంద్రబాబును ఆనాడు మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్లను, ఎమ్మెల్యేలను చాలా మందిని ఫిరాయింపులకు ప్రోత్సహించింది, కీలక పాత్ర పోషించింది గాంధీ పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అరకెపుడి గాంధీ చెప్పారు. సో దానికి కౌంటర్ గా పాడి కౌశిక్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదే టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన బ్రోకర్ కాదా, రేపు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డిని మోసం చేసి వెళ్తాననేటువంటి గ్యారంటీ లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఆయన పొలిటికల్ కాంట్రవర్షియల్ మళ్ళీ చేస్తూనే వస్తున్నారు. ఎక్కడ కూడా ఇద్దరు శాసనసభ్యులు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పొలిటికల్ కాంట్రవర్సీకి తెరలేపినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఉదయం నుంచే నిన్నటి నుంచే ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అన్ని కూడా పొలిటికల్ సర్క్యూట్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే అరకెపుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తారు. మరి పోలీసులు చెప్పిన దాని ప్రకారం అలో చేస్తామా, అలో చేయమా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా నేను వెళ్ళి తీరుతాననేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కొద్దిసేపటి క్రితమే లైవ్ లో అందుబాటులోకి అరకెపుడి గాంధీ మనతో వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా వెళ్తా, నన్ను ఎవరు అడ్డుపడుతారో చూస్తా, సమాధానం చెప్తా, ప్రతి ఒక్క వివరాలు పెడతానన్నాడు. ప్రెస్ మీట్ పెట్టుకోండి, నా దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. మరొక అంశం, తనకి పలుకుబడి ఉంది, ఇప్పుడే ప్రభుత్వంలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా మంది ఉన్నారు, నేను చాలా మంది ఎమ్మెల్యేలతో మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తాను, బీఆర్ఎస్ వాళ్ళని కూడా తీసుకువస్తాను అనేటువంటి కామెంట్లు చేసినటువంటి వ్యక్తి బ్రోకర్ కాదా అనేటువంటి కామెంట్లను కూడా అరకెపుడి గాంధీ పొలిటికల్ గా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఈ వ్యక్తిగతంగా దూషణలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఫిజికల్ గా కూడా ఒకరి దగ్గరికి ఇంకొకరు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మాత్రం పొలిటికల్ గా ఒక చర్చనైతే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు రేపటికి షెడ్యూల్ చేసుకున్నాం అనేటువంటి అంశాన్ని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. రేపు 11 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తాం, బరాబర్ వెళ్తాం, ఇవాళనే వెళ్తానని చెప్పాను, దానికి కట్టుబడే నేను ఉదయం నుంచి సిద్ధంగా ఉన్నాను, కానీ పోలీసులు ముందస్తుగా మోహరించి నన్ను గేరవ్ చేశారు, ఎవరిని లోపలికి అలో చేయకుండా, మీడియాను కూడా అలో చేయకుండా నిర్బంధించారు, అందుకే నేను వెళ్ళలేకపోయాననేటువంటి వాటను చెప్తూనే వస్తానని అంటున్నారు, రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను, రావాలనే నేను కోరుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని అరకెపుడి కామెంట్స్ ని ఆయన స్వీకరిస్తూనే మళ్ళొక్కసారి ఛాలెంజ్ విసిరారు. రేపు ఖచ్చితంగా వస్తాను, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడైతే మేడ్చల్లో ఉందో అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరుతాం, అరకెపుడి నివాసానికి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, అక్కడ నుంచి కండువా కప్పి తీసుకొని వచ్చి బీఆర్ఎస్ భవన్ లో మళ్ళీ మీడియా ముఖంగా అన్ని వివరాలు చెప్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా, కాంగ్రెస్ లోనే ఉంటానంటే రాజీనామా చేయడానికి సిద్ధమా అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ తాను రాజీనామా చేస్తే పాడి కౌశిక్ రెడ్డిగా ఉన్నటువంటి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం నుంచి నేను కూడా రాజీనామా చేస్తా, ఇద్దరం ఉప ఎన్నిక చూసుకుందాం, ఎవరి దమ్మేందో బలాబలాలేందో అనేది చూసుకుందాం అనేటువంటి విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి సవాల్గా ప్రతిగా ఆయన విసిరారు. ఆ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా అరకెపుడి గాంధీ వరకు రీచ్ అయ్యాయా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం,
పాడి కౌశిక్ రెడ్డి కోసం అరకెపూడి గాంధీ నివాసం నుంచి బయలుదేరారు. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా జరిగిపోయాయి కాబట్టి అసలు ఏముండబోతుంది, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినంతా కూడా తన అనుచరులు తన సిబ్బంది అంతా కూడా అరకెపూడి గాంధీకి బ్రీఫ్ చేశారా లేదా అనేటువంటి అంశం పక్కన పెడితే కనుక మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి మాత్రం అరకెపూడి గాంధీ చేరుకుంటారు. ఆయనతో పాటు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, మహిళా కార్యకర్తలు ఉన్నారు. ఆయన చాలా సీనియర్ శాసనసభ్యుడిగా నేను కొనసాగుతున్నాను, నా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్లేస్ కూడా ఓటర్ల పరంగా చూసుకుంటూ కూడా చాలా బలమైనటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతం నుంచి నన్ను ఎన్నుకున్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నాపై ఈ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడడం, దూషించడం, వ్యక్తిగతంగా బద్నాం చేయడం ఇది కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని అయితే అరకెపూడి గాంధీ చాలా సీరియస్ గా ఆయన ఈ అంశాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వ్యక్తిగతంగానే నేను ఫైట్ చేస్తా, పోరాడతా అనేటువంటి విషయాలను అయితే చాలా స్పష్టంగా అరకెపూడి గాంధీ అయితే చెప్తున్నారు. దానికి ధీటుగానే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండానే రిటర్న్ గా ప్రతి స్టేట్మెంట్ కి ఇంకో స్టేట్మెంట్ రిప్లైగా కూడా చెప్తున్నారు. ఎవరిని ఎవరు మోసం చేశారు, పొలిటికల్ లబ్ధి కోసం ఎవరిని ఎవరు త్యాగం చేశారు, లేదంటే మోసాలకు పాల్పడ్డారనేటువంటి విషయం ప్రజానీకానికి అంతా కూడా తెలుసు. చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడ చర్చ పెట్టమన్నా చర్చ పెడతా, లేదు నేను బ్రోకర్నా ఆయన బ్రోకరా అనేటువంటి అంశం పైన కూడా మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని అయితే పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇక వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే ఆయన 60 సంవత్సరాల వృద్ధుడు, నేను 40 సంవత్సరాల యువకుణ్ణి, నేను తగ్గేదే లేదు అన్నట్టుగా నేనైతే వ్యవహరిస్తాననేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరొక అంశాన్ని కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. రైట్, చీరలు నేను గాజులు చూపించాను, అప్పట్లో ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలోనే తమ పార్టీ చీఫ్ ని ఉద్దేశించి బస్సులు ఫ్రీ ఉన్నాయా లేదా అనేటువంటి చర్చ జరిగినప్పుడు అవి వేసుకొని ఎక్కాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరి అప్పుడు చెప్పినప్పుడు లేని తప్పు నేను అన్నప్పుడు తప్పు ఎలా అవుతుంది? వక్రీకరించి కావాలనే తన పైన ఈ రకమైనటువంటి పొలిటికల్ చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతోనే, అసలు సబ్జెక్ట్ అంతా కూడా డీవియేట్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని అయితే పాడి కౌశిక్ రెడ్డి తానుగా చెప్తున్నటువంటి వర్షన్. మరి రేపటి వరకు పాడి కౌశిక్ రెడ్డి వస్తున్నటువంటి అంశాన్ని షెడ్యూల్ చేసుకున్నటువంటి విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి చెప్పినప్పుడు కూడా ఆ సమయం మాత్రం అరకెపూడి గాంధీ ఇవ్వలేదని చెప్పాలి. మరి కాసేపట్లోనే అరకెపూడి గాంధీ ఆయన ఉంటున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నటువంటి నివాసానికి రీచ్ కాబోతున్నారు. మరి ఏముండబోతుంది, నెక్స్ట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తోంది.